యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ లుదియా రమణమ్మ గారు. వారు నర్సారావుపేట్ గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారికున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకై వారి కుమార్తె విమలా పీటర్ గారి కొరకై, అల్లుడు అశోక్ కుమార్ కొరకై, అదేవిధంగా వారి మనవడు మనవరాలు విమలా ప్రట్రిషా మరియు ఆశీష్ వందన్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి వైవాహిక జీవితాలు కట్టబడి ఆర్థికంగా కృంగిపోయిన వారి జీవితాల్లో దేవుడు ఆర్థిక స్థిరత్వం తెస్తారు అనే విశ్వాసము దయచేసినందుకు దేవుడు లుదియా రమణమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు ప్రభు నామములో మీ అందరికి శుభములు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు అనగా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మరి ఫేస్బుక్ లైవ్లో కూడా అనేకులు కనెక్ట్ అవుతున్నారు. ప్రతి సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. మీ కుటుంబాలు బాగుండాలని, మీ బిడ్డలు బాగుండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని, అంకులాంటి మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. మీకు ఎటువంటి అనారోగ్యం రాకుండా దేవుడు మిమ్మల్ని సంరక్షించాలని ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి యేసు అనుచరులుగా మేము ప్రార్థన చేస్తున్నాము మీ గురించి అని చెప్తానికి మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మంచిది, మనం దేవుని చిత్తం తెలుసుకుంటాం ఎలా అనే సిరీస్పై మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మొట్టమొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి అనగా మన శరీరాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. మన అలవాటులను, దేవునికి ఏది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము దేవుని పాదాల చెంత పెట్టాలి అని మనం ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత లోక రీతి సంబంధులు, నాట్ టు బి కన్ఫార్మ్ టు ద వరల్డ్, లోక మర్యాదలను మనము అనుసరింపక మనస్సు మారి రూపాంతరము చెందులాగున మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ రీతిగా మనస్సు మార్చుకోవాలి, ఏ రీతిగా రూపాంతరం చెందాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ రీతిగా మనం మనస్సు మార్చుకోవాలి, ఏ రీతిగా వేషధారి జీవితంకి స్వస్తి చెప్పాలో, ఏ రీతిగా మనం అలవాటులకు బానిసలమైన మనము ఏ రీతిగా రూపాంతరము చెందాలో నేను చెప్పాను. ఈరోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నీ చిత్తము తెలుసుకుంటే ఎలా అని మేము ధ్యానిస్తుండగా ప్రభువా, అనేకులు స్పందిస్తూ అనేకులు మీ చిత్తం తెలుసుకోవాలని తాపత్రయపడుతుండగా ప్రభువా, మీ చిత్తాన్ని వారికి బయలుపరచండి. ఏం చేస్తే మీ చిత్తాన్ని తెలుసుకోగలమో ఆధ్యాత్మికంగా నీ వాక్యం ద్వారా నేర్పిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు ఎవరితో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారో వారి మనోనేత్రాలు తెరవండి, వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. మనము చదివినట్లయితే అక్కడ మనము మొట్టమొదటి రోజు మనం చదివాం, మన శరీరాలను దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించాలి. వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైసెస్. రెండవదిగా నో లాంగర్ కన్ఫార్మ్ టు ద వరల్డ్, లోక మర్యాదలకు మనము అనుసరించకుండా అని మనం ధ్యానించాం. తర్వాత మన మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలి అని. ఎప్పుడైతే మనం మనస్సు మార్చుకొని రూపాంతరం చెంది అండ్ ప్రజెంట్ అండ్ వెన్ వి ఈల్డ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మనల్ని మనము ఆయన సన్నిధిలో మనము సమయం గడుపుతామో అప్పుడు మనము రూపాంతరం చెందగలం. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతామో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలము అని మనం చూసాం. తర్వాత వెన్ వి సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్, మనల్ని మనము ప్రభు పాదాల చెంత మనం పెట్టినప్పుడు, వెన్ వి సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్, గాడ్ విల్ లిసన్ టు ఆర్ గాడ్ విల్ రివీల్ హిస్ విల్ టు అస్. దేవుని చిత్తము ఆయన మనకు బయలుపరుస్తాడు ఎప్పుడైతే మనల్ని మనము ఆయన పాదాల చెంత మనల్ని మనము సమర్పించుకుంటాము. సమర్పించుకున్న తర్వాత దేవుని వాక్యం చదవాలి. చెప్పాను కదా, నేను ఒక సిస్టమేటిక్గా దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము చదవాలి అనగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదవాలి అనగా దేవుని ప్రేమించాలి. దేవుని వాక్యం చదవాలి అనగా దేవుని చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరవకుండా ఆయనను స్మరిస్తూ నువ్వు చదవాలి. నీ దేవుని చిత్తం తెలుసుకోవాలి అనగా ప్రాథమికంగా నువ్వు దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో సమయం గడపాలి. ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు గడిపినట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. దేవుని చిత్తము తెలుసుకున్న తర్వాత
నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా నువ్వు యూఆర్ ఆఫరింగ్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. నువ్వు నీ శరీరాల్ని సజీవ యాగంగా, నీకున్న అలవాటులు, నీకున్న వ్యసనాలను, నీకున్న బలహీనతను ప్రభు దగ్గరకు పెట్టి లోక మర్యాదలకు నువ్వు అనుసరించకుండా నువ్వు రూపాంతరము చెంది నీ మనస్సు మార్చుకొని నువ్వు దేవుని వాక్యం చదువుతూ నువ్వు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నువ్వేం చేయాలి అనగా దేవుని యందు నిలకడగు. యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని చిత్తం తెలుసుకుంటున్న నీవు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవుతూ నీ శరీరమును దేవునికి అప్పచెప్పి నెంబర్ 1, నెంబర్ 2 లోక మర్యాదలను అనుసరించకుండా, నెంబర్ 3 నీ మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలనే ఆసక్తితో, నెంబర్ 3, నెంబర్ 4 నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని, వెన్ యూ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని, నెంబర్ 4 దేవుని వాక్యం చదువుతూ, నెంబర్ 5 ప్రార్థనలో నిలకడగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అనగా దేవుని మీద వేచి చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ గాడ్. ఆయన గైడెన్స్ గురించి నువ్వు వెయిట్ చేయాలి. అంతేగాని ఇవన్నీ చేస్తూ కంగారు పడిపోయి అరే ఏం జరగటం లేదు, లేదంటే నేను అనుకున్నది ప్రాజెక్ట్ మూవ్ అవటం లేదు, నేను అనుకున్న పని జరుగుతూ లేదు, నాకు శాంతి సమాధానం లేదు, నేను అనుకున్న సమస్య ఇంకా తీరటం లేదు అని నువ్వు కంగారు పడకూడదు. ఈ సాయంకాల సమయంలో అనేక సార్లు దేవుని చిత్తం తెలుసుకుంటూ ఆ ప్రాసెస్లో కంగారు పడిపోయి నీ సొంత చిత్తాన్ని నెరవేర్చేస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న ఒక చెల్లి ఫోన్ చేసి అన్న దేవుని చిత్తం ఏ రీతిగా తెలుసుకోవాలో తెలియక ఇదే దేవుని చిత్తం అని నేను దేవుని చిత్తం గురించి వెయిట్ చేస్తుండగా నాకు పెళ్లి చేసేసారన్న. నేను నా తల్లిదండ్రులకు చెప్పాను ఇది దేవుని చిత్తం కాదంటే వాడు కాదు ఇదే దేవుని చిత్తం అని చేశారన్న. కష్ట నష్టాలు గుండా వెళ్తున్నాను, మాకు కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి, ప్రతిరోజు గొడవలే అన్న. ఇంకా మేము కౌన్సిలింగ్ కూడా వెళ్ళాం, అన్నీ చేసాం, ఎక్కడ పరిష్కారం దొరకలేదు. ఆఖరికి మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్న, నా గురించి ప్రార్థన చేయరా అన్నది. ఎంత విచారకరం సెలెక్ట్. అమ్మ చెల్లెమ్మ, ఐ నో యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. తల్లి నీ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రియ చెల్లెమ్మ, నీకు వివాహం కావాలి, జాగ్రత్త. ప్రియాంక లాంటి మీరు తొందరపడి కూతురు వివాహం కావటం లేని తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టేయకూడదు. ఒక వయస్సు ఉంది. ప్రియ తమ్ముడు, జాగ్రత్తగా నువ్వు చదివిన చదువుకు తగిన ఉద్యోగం నువ్వు సంపాదించి, నా మాట వింటున్నావు కదా, ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన తర్వాత నువ్వు వివాహం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు అన్న వివాహ వయసు కూడా చెప్పేస్తే బాగుంటుందని కొంతమంది తమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంగా అడుగుతున్నారు. 27 to 30 లోపల, ఈ బ్రాకెట్ మధ్యలో 27 to 30 అనగా 27 నుంచి 30 సంవత్సరాల్లో ఈ 3 years పీరియడ్లో యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. 27 వరకు సెటిల్ అయిపోవాలంతే. 27 సంవత్సరాల లోపల నువ్వు ఇంజనీరింగో లేకుంటే డాక్టరో లేకుంటే కాంపిటేటివ్ ఏది చేయాలనుకున్న విద్యాభ్యాస ప్రకారం చేసి నిన్ను పోషించుకొని ఇంకొక వ్యక్తిని పోషించగలిగిన స్థాయికి 27వ సంవత్సరం రూపంలో వచ్చేసేయాలంతే. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అమ్మాయిని వెతుకుటం ప్రారంభించాలి. అంతేగాని కొంతమంది 27 లోపలే అమ్మాయి వెనకాల పరిగెడుతూ ఉంటారు. అమ్మాయి వెనకాల పరిగెడుతూ ఈ విద్య ఉద్యోగం అంతా వెనకాల బ్యాక్ సీట్లో ఉండిపోతుంది అన్నమాట. నిస్పృహ, నిరాశ, కుయ్యమోరా అంటారు. అమ్మాయి ఏం చేస్తారు, తల్లిదండ్రులు అంటారు వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏం పెట్టి పోషిస్తాడని ఎవరికో ఇచ్చి కట్టుబెట్టేస్తారు. వీడు అమ్మాయి వెనకాల తిరిగి టైం అంతా వృధా చేసుకొని అటు అమ్మాయి దొరకదు, ఇటు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నిస్పృహ, నిరాశ, కృంగుదల, లోకంలో ఉన్న లోకరీతి సంబంధ ఉన్న అలవాట్లకన్నీ బానిసలైపోతారు. జాగ్రత్త తల్లిదండ్రులు, జాగ్రత్త. కంగారు పడవద్దు, వివాహాలు చేసేటప్పుడు కంగారు పడవద్దు. వయసు వచ్చి 35, 36, 37 వచ్చేదాకా కుమార్తెలను ఇంట్లో కూర్చోబెట్టవద్దు. ఒక కుమారుడుగా దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను. 20 అమ్మాయికైతే 24, 25 నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్. జాగ్రత్త ప్లీజ్. ఎందుకంటే నేను అనేక చెల్లెళ్ళతో కుమారులతో మీరు పెళ్లి చేసేస్తారు, బాగానే ఉంటుంది, వాళ్ళు పడవలసిన బాధలు పడుతున్నారు అంతే. ఈ చెల్లి ఎంత అసలు ఎక్కడ పెట్టి ఏడ్చింది, నాకు ఎంత బాధ వేసింది. అన్న నాకు విడాకులు వచ్చాయన్న, నా పరిస్థితి ఏంటంటే చెల్లికి ఒక మాట చెప్పాను, జీవితాలు కట్టే దేవుడు యెహోవా దేవుడు, గాడ్ ఈజ్ ఎ రీబిల్డర్. అమ్మా నీ జీవితాన్ని యేసు నామంలో కడతాడు అని నేను చెప్పాను అంతే. దేవుడు కడతాడు, నాకు తెలుసు. ఈ చెల్లి జీవితాన్ని కట్టబోతున్నాడు దేవుడు.
ఈ కార్యక్రమం చూస్తే ఎవరైనా విడాకులు తీసుకొని నిస్పృహ నిరాశ దేవునికి చిత్తములో లేకుండా వివాహాలు చేసుకొని కష్ట నష్టాలు వచ్చి మీరు విడాకులు తీసుకుంటే నిస్పృహ నిరాశ గిల్ట్ షేమ్లో జీవిస్తున్నారంటే ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ. దేవుడు జీవితాన్ని కట్టే దేవుడు. సరైన రీతికి ఏదో చిన్న చిన్న గొడవలకు మీరు విడిపోయి టూత్ పేస్ట్ సరిగ్గా పెట్టలేదు, కాఫీ నాకు ఇయ్యలేదు, లేకపోతే ఇడు డబ్బులు ఇవ్వలేదు, చీర కొనలేదు, నగలు కొనలేదు, ఈ అమ్మాయి నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే మా తల్లిదండ్రులు చూసుకోలేదని వీడియో, దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. సరైన రీతిగా బైబిల్ పరిధిలో ఇఫ్ దెర్ ఈజ్ అడల్టరీ అంటే వ్యభిచారము లేకుంటే నీ ప్రాణ భయము ఉండి, ఈ రెండు వ్యభిచారము కానీ ప్రాణ భయం ఉండి నువ్వు నీ భర్తను విడిచిపెట్టి నీ భార్యను విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ జీవితాన్ని తప్పనిసరిగా కడతాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని కడతాడు. ఇది దేవుని సేవకుడుగా నేను నీకు చెప్తున్నాను. నేను అనేక కుటుంబాలను చూశాను. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నువ్వు చేయవలసిన పని నెంబర్ 1, వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్. అనగా దేవుని యందు నువ్వు వేచి ఉండగా ఆయనని నువ్వు ఇంకా ఇన్ ఏ క్లోజ్ క్వార్టర్స్ ఆయనను తెలుసుకోగలవు. దేవుని చిత్తం తెలుసుకుంటూ నువ్వు ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవుతూ, ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు ఫాలో అవుతూ దేవుని మీద ఆధారపడినట్టే వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్. అనగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద వెయిట్ చేస్తున్నప్పుడు ఆయనను ఇంకా పర్సనల్గా తెలుసుకోగలవు అన్నమాట, వ్యక్తిగతంగా తెలుసుకోగలవు. తెలుగులో చెప్పాల్సి వస్తే దేవుని మీద వెయిట్ చేసి ఉన్న నీవు ఆయనను ఇంకా సన్నిహితంగా తెలుసుకోగలవు. You can know him better. To know a person, you need to spend time with that person. కదా ఇప్పుడు వివాహాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాను. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు తెలుసుకోవాలంటే ఒకరితో ఒక సమయం గడపాలి. నేను ఒక చెల్లి ఫోన్ చేసి ఒక మాట చెప్పాను, అన్న అసలు నా భర్త నాతో సమయమే గడుపుతలేదన్న, ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్, ఇంటికి వచ్చిన వెంటనే టీవీ పెట్టుకున్నాడు. తమ్ముళ్ళు జాగ్రత్త. ఈ మాట చెప్తాను అంటే అన్న ఏదో నా భార్య మైండ్లో ఏదో వేస్తున్నాడని మీరు అనుకోవద్దు. ప్రాక్టికల్ జరిగేది చెప్తున్నాను. మీరు సమయం గడుపుతలేదు కాబట్టి నా మాట జాగ్రత్త ఉంటున్నారు అంటే ఇదేదో లైసెన్స్ ఇస్తున్నానని కాదు. మీరు సమయం గడుపుతలేదు కాబట్టి నీ భార్య వేరే వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది. నా మాట వింటున్నావా? నువ్వు సమయం గడిపి యూఆర్ నాట్ గివింగ్ అటెన్షన్, యూఆర్ నాట్ గివింగ్ టైం, యూఆర్ నాట్ స్పెండింగ్ టైం. నువ్వు నీ భార్యతో సమయం గడుపుతలేదు, నీ భార్యతో నువ్వు మాట్లాడటం లేదు, నీ భార్యకు నువ్వు ఇవ్వాల్సిన అటెన్షన్ నువ్వు ఇవ్వటం లేదు కాబట్టి నీ భార్య వేరేటోళ్ళ దగ్గర అటెన్షన్ షీ సీకింగ్. నీ భర్తకు నువ్వు ఇవ్వాల్సిన అటెన్షన్, భర్తకు నువ్వు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు ఇవ్వటం లేదు కాబట్టి వేరే స్త్రీ మర్యాద ఇస్తుంది, కాబట్టి వేరే స్త్రీ పొగడేస్తుంది, కాబట్టి ఈయన ఆయన వైపు ఓహో అటు చూసుకుంటూ అటు వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. ఈ సాయంకాల సమయంలో సమయం గడపాలి. దేవునితో సమయం నువ్వు గడిపినట్లయితే యూ కెన్ నో గాడ్. దేవునితో ఏ రీతిగా సమయం గడపాలి అనగా నేను చెప్పాను, ప్రార్థనలో దేవునితో ఏ రీతిగా సమయం గడపాలి అనగా వాక్యం చదువుట్లో దేవునికి ఒక సెపరేట్ టైం కేటాయించి నువ్వు ఒక అపాయింట్మెంట్ టు కీప్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో అపాయింట్మెంట్ కదా. మనం ఆఫీసుల్లోకి వెళ్తాం, అపాయింట్మెంట్ లేట్గా వెళ్తామా? బాస్ టైం ఇచ్చాడు అనుకోండి, అపాయింట్మెంట్ లేట్గా వెళ్తామా? వర్క్కి లేట్గా వెళ్తామా? కానీ దేవుని దగ్గరికి ఎప్పుడు లేట్ వస్తాం? నేను ఈ మధ్యని కొత్త ప్రిన్సిపల్ చెప్తున్నాను నాతో పాటు పనిచేసే బృందానికి. కీప్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో నువ్వు ఒక సమయం గడిపి దేవునితో నువ్వు ఒక అపాయింట్మెంట్ పెట్టుకున్నట్లయితే ఆయనకు ఆ సమయంలో ఉదయం కానీ రాత్రి కానీ ఆ సమయానికి ప్రభువారు తెలియాలి, ఫలానా వ్యక్తి స్పర్జన్ ప్రొద్దున్నే 6:30కు లేకపోతే 7 గంటలకు నా దగ్గరకు వస్తాడు, నాతో మాట్లాడతాడు ప్రతిరోజు. మేరీ, సుజాత, భరత్, సుమ, జోష్న, లేకపోతే కరుణాకర్ రెడ్డి, కార్తీక్, లేకపోతే కరుణ, వీరందరూ ఫలానా సమయానికి నాతో మాట్లాడతారని ప్రభువారు వెయిట్ చేస్తుండాలి నీ గురించి. వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయనను ఇంకా తెలుసుకుంటానికి సమయం తెలుస్తుంది. ద మోస్ట్ ప్రెషియస్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం వేచి చూస్తున్నప్పుడు నిర్గమాకాండము 33వ అధ్యాయము 12-13 వచనాలు, దేవునితో సంబంధం ఏ రీతిగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఏ రీతిగా సన్నిహితంగా మనం తెలుసుకోగలము అనగా, మోషే సైనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సైనాయి పర్వతం మీదకి వెళ్ళి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖకాంతి, దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు మన ముఖం ఏ రీతిగా ఉండాలంటే అసలు ఆయన కాంతితో వెలిగిపోవాలి.
ప్రార్థనలో ఉండి నిలకడగా ప్రార్థనలో ఉండి మనం ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శక్తి చేత మనము నింపబడాలి. దేవుని వాక్యం చదివిన తర్వాత ఆయన బలముతో, ఆయన ఆత్మతో, ఆయన సంతోషంతో మనం నింపబడాలి. ఇక్కడ నిర్గమకాండము 33:12-13 మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకునేదను. నీ మార్గమును నాకు చూపించు. అదే కదా దేవుని చిత్తమును మనం అడుగుతున్నాం. దేవా నీ చిత్తమును నాకు చూపించు, అప్పుడు నీ మార్గమును నేను తెలుసుకుందాను. నీతో సమయం గడపాలని ఆశపడుతున్నాను. మోషే సీనాయి కొండ మీద యెహోవా దేవునితో సమయం గడిపాడు కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన వెంటనే మన ముఖకాంతి, మన భాష, మన నడవడిక, మన స్వభావము, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది. బైబిల్ చదువుతున్నాం, గంటలు బైబిల్ చదివేస్తున్నాం. బైబిల్ చదివిన తర్వాత మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది. బైబిల్ చదివిన తర్వాత మన నోటి భాష ఏ రీతిగా ఉంటుంది. బైబిల్ చదివిన తర్వాత మన ఆలోచన విధానం ఏ రీతిగా ఉంటుంది. నీ భార్య చూడగలుగుతా? నువ్వు గంటల సేపు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మోకాల్లో ఉండి గంటలు నువ్వు ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత నీ దేవుని సన్నిధి నీ చుట్టూరు నీ భార్య నీ బిడ్డలు చూడగలుగుతున్నారా? అమ్మా, నువ్వు సమయం గడుపుతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడుపుతున్నావు, దేవుని వాక్యంలో గంటలు సమయం గడుపుతున్నావు. సమయం గడిపిన తర్వాత నీ భర్త, నీ బిడ్డలు దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి నీలో చూడగలుగుతున్నారా? నీ మాటలలో, నీ స్వభావములో, నీ ప్రవర్తనలో చూడగలుగుతున్నారా? దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మనం దేవుని సేవకులుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, మనము 40 లేకపోతే 45, 60, 21 days అని ఫాస్టింగ్ ప్రేయర్లు పెట్టేస్తున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత, దేవుని వాక్యములో మనము ధ్యానించిన తర్వాత మన జీవిత విధానం ఏ రీతిగా ఉంటుంది, భార్యతో బిడ్డలతో ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. We have to examine our lives. ఈ రాత్రి నేను అడగాలని ఆశపడుతున్నాను, దేవుని యందు వేచి చూస్తున్నావా? ఆర్ యు వెయిటింగ్ ఆన్ గాడ్ టు నో హిమ్ బెటర్? ఇంకో మాట చెప్పాల్సి వస్తే, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు నో హిమ్? స్ట్రైట్గా అడుగుతున్నాను, నీకు దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉందా? నువ్వు దేవునికి దగ్గర రావాలని కోరిక ఉందా? దేవుని చిత్తం తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు పరిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ విల్. అనగా దేవుని మీద నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలవు, ఆయన చిత్తాన్ని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోగలవు. ఈరోజు ఈ మాట మీద ధ్యానించాలి. దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద వేచి చూస్తూ, వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్. వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ విల్. వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్. ఇంకోటి, వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ విల్. దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయనని ఇంకా సన్నిహితంగా, ఇంకా బెటర్గా తెలుసుకోగలము. దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోగలము, ఆయన చిత్తాన్ని గురించి మనం తెలుసుకోగలము. ఈ సాయంకాల సమయంలో అడిగే ప్రశ్న, దేవుని మీద ఆధారపడుతున్నావు? ఆర్ యు వెయిటింగ్ ఆన్ గాడ్ టు నో హిస్ విల్? ఆర్ యు వెయిటింగ్ ఆన్ సంబడి? ఆర్ యు వెయిటింగ్ ఆన్ సంథింగ్? ఎవరి గురించి అన్నా వెయిట్ చేస్తున్నావా? దేని మీద అన్నా వెయిట్ చేస్తున్నావా? నీకున్న ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, పలుకుబడి మీద వెయిట్ చేస్తున్నావా? నువ్వెంత సంపాదించినా, ఎంత విద్య అభ్యసించినా, ఎంత ఆస్తి పాస్తులు పలుకుబడి ఉన్నా సరే, నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో ద విల్ ఆఫ్ గాడ్. యు నో వాట్ విల్ help you to know the will of God? To wait on him, to spend time with him. ఈ సాయంకాల సమయంలో లెట్స్ మేక్ ఎ డెసిషన్. ఒక తీర్మానం తీసుకుందాం. నీ చిత్తాన్ని తెలుసుకోవాలి అనగా, ప్రభువా నేను ఈ ప్రిన్సిపల్స్ వింటూ వచ్చాను, నీ మీద ఆధారపడాలని ఆశపడుతున్నాను, నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు నో యూ మోర్. ఐ వాంట్ టు నో యూ బెటర్. ఐ వాంట్ టు నో యూ మోర్. I want to learn more about you and know your will.
ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అని నువ్వు అడిగినట్లయితే, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ప్రియ అంకుల్, ఆంటీ, దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. యు నో ద హోల్ ఐడియాలజీ ఆఫ్ గాడ్. దేవుడు నీ జీవితాన్ని జయకరమైన జీవితంగా మార్చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో శాంతి సమాధానంతో నింపాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశము కలిగి నిన్ను ఈ భూలోకంకి ప్రవేశపెట్టాడు. ఈ భూలోకంలో నిన్ను ఉంచాడు అనగా హీ హ్యాస్ అ ప్లాన్ అండ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. నిన్ను దీవించాలని, నువ్వు దీవించబడాలి అనగా ఆయన చిత్తం తెలుసుకోవాలి. నువ్వు సంతోషము, ఆనందము, సమాధానంతో ఉండాలనగా ఆయన చిత్తం తెలుసుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు, అన్న అయిపోయింది ఆల్రెడీ, నేను తప్పుడు అడుగు వేసేసాను, ఏ రీతిగా చేయాలి అనగా, దిస్ ఈస్ ద థింగ్, వెయిట్ ఆన్ గాడ్ టు నో హిమ్ బెటర్ అండ్ హీ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ఉన్న సమస్యల్లో, నువ్వున్న ఇరుకుల ఇబ్బందుల్లో ఆయన సహాయం చేసి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దానికి నువ్వు మార్గము ఏ రీతిగా చేయాలో ఆయన నీకు బయలుపరుస్తాడు. I will show you, వచ్చే వారం I will show you how God will make a way. ఎందుకు దేవుడు నీ జీవితంలో కష్టం నష్టం ప్రవేశపెట్టాడో కూడా వచ్చే వారం చెప్తాను. కానీ ఈరోజు ఒక తీర్మానము, ప్రభువా ఐ వాంట్ టు వెయిట్ ఆన్ యూ లార్డ్. తొందరపడను ప్రభువా, కంగారు పడను నాయన యాంగ్షియస్ గాను ప్రభువా, ఐ విల్ వెయిట్ ఆన్ యూ. నీ చిత్తాన్ని తెలుసుకుంటాను ప్రభువా, బయలుపరచు నాయన, బయలుపరచు ప్రభువా. So that I want to know you better, so that I want to learn more and more of you and your will. సహాయం చేయను ఆయన అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేస్తున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన సాయంకాల సమయంలో నాయన, when we wait on you Lord, we will know you more. When we wait on you Lord, we will know your will. Lord, it will enable us to learn more about you. నాయన, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వింటున్న ప్రజలను ప్రభువా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నాయన, వినగలిగే చెవులు గ్రహించే మనస్సు వారికి దయచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ సాయంకాలం తీర్మానం తీసుకుంటున్నారు, ప్రభువా ఐ వాంట్ టు వెయిట్ ఆన్ యూ లార్డ్, ఐ వాంట్ టు నో యూ మోర్, ఐ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ యూ అండ్ యువర్ విల్ అని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి నాయన. మీ ముఖ కాంతి వారికి దయచేయండి, మీ ప్రసన్నత వారికి దయచేయండి, మీ ఆత్మ దయచేయండి ప్రభువా. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో, వారి జీవిత విధానంలో ఒక మార్పును దయచేయమని అడుగుతున్నాను. ఎందుకనగా ప్రభువా నీ చిత్తాన్ని తెలుసుకొని నీ మీద ఆధారపడి నీతో సమయం గడుపుతున్నారు కాబట్టి ప్రభువా, నీ బిడ్డలుగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నాయన, మోషే ఏ రీతిగా మీతో సమయం గడిపి కిందకు వచ్చినప్పుడు మీ ప్రసన్నత, మీ ముఖకాంతి మోషే జీవితంలో చూసిందో అదే ప్రభువా బిడ్డ జీవితంలో కూడా అనుగ్రహించును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయం చేసి మహిమ పొందండి నాయన. మీ చిత్తం తెలుసుకుంటాం ఎలా అనే ఈ సిరీస్ని అనేకులకు దీవెనకరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, బోధిస్తున్న నన్ను కూడా మీ కృపా హస్తాల్లో పెడుతూ ప్రభువా మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాకమ్మా. ఈ సిరీస్ మీకు దీవెనకరంగా ఉంటే మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్, లేకపోతే నాన్నగారు తమ్ముడికి మీరు తెలియజేయండి. ఏ రీతిగా ఈ ప్రోగ్రాం ద్వారా దీవించబడుతున్నారో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఈ ప్రోగ్రామ్ వింటుండగా ఏదన్నా డౌట్స్ ఉంటే, అన్న నాకు ఈ డౌట్ ఉందన్న, నేను ఏ రీతిగా ఇంకా దేవునికి సన్నిహితంగా రావాలి, ఏ రీతిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఏ రీతిగా దేవుని మీద నేను ఆధారపడాలి, హౌ టు వెయిట్ ఆన్ గాడ్ అని మీ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా తెలియజేయండి. కాబట్టి మీ ప్రశ్నలకు జవాబు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. మళ్ళీ కలుసుకునే పర్యంతము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము, వ్యర్థక్రియలపై
నా కన్నులను త్రిప్పివేయుము. నా యజమానుడ నీ వైపు చూచుచు, నా యజమానుడ నీ వైపు చూచుచు, విజయము పొందగ నిజ బలమిమ్మ, విజయము పొందగ నిజ బలమిమ్మ. నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. అంతరంగమున ఆలోచనలు నాశనకరమైన వేదన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరి ముందుకు రావడానికి కారణం యేసు అనుచరుల ఈ పరిచర్యలో ప్రాముఖ్యంగా మీ అందరి ప్రియతమ అన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్న ప్రతి గ్రంథాన్ని కానీ పత్రికను కానీ మీకు అతి సమీపంగా అందచేయాలని, మీరు ప్రతిరోజు విని దాని ద్వారా ఆశీర్వదింపబడి కొంతమంది రక్షణ పొందాలని ఒక ప్రేరేపణ మా జీవితాల్లో కలిగింది. కాబట్టి నాన్నగారు బోధించే ప్రతి వచనం వెంబడి వచన ధ్యానాలని యూట్యూబ్లో ఏ రోజు చెప్పుతున్న వాక్య ధ్యానాన్ని ఆ రోజే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు బోధించేది పాయింట్ వైజ్ చెప్పే వాక్య సందేశాలని ఆ రోజు చెప్పేది వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతుంది. అదేవిధంగా నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని చెప్తుండగా వాటిని కూడా వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా టీవీ చూడలేని పక్షాన ఈ యూట్యూబ్ ఛానల్లో JFM భక్త్ సింగ్ లేక భక్త్ S9 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ విధంగా దాని చిత్రం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లోడ్ అవ్వగానే. కాబట్టి మీరు ప్రోగ్రామ్కి ముందన్నా వినొచ్చు, ప్రోగ్రామ్ తర్వాత అయినా మీరు మిస్ అయిన సమయంలో ఈ ప్రోగ్రామ్ని, ఈ వచన ధ్యానాలని, ఈ పాయింట్ వైజ్ ధ్యానాలని, ఈ క్యారెక్టర్ వైజ్ హీరోస్ ఆఫ్ ది బైబిల్ ధ్యానాలని మీరు యూట్యూబ్లో విని ఆశీర్వదింపబడాలని, ఈ విధంగా అనేకులకి ఈ రక్షణ సువార్త మీరు కూడా దీన్ని షేర్ చేయడం ద్వారా చేరవేయాలని మా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.